జమ్మూ కాశ్మీర్లో జవాన్లు వెళుతున్న ట్రక్కి ప్రమాదం చోటు చేసుకుంది. జమ్మూ కాశ్మీర్లో జవాన్లు వెళ్తున్న ట్రక్ లోయలో పడిపోవడంతో ఇద్దరు జవాన్లు మృతి చెందారు. బందిపోరా పులార్ వ్యూ పాయింట్ దగ్గర ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అదుపు తప్పి లోయలో పడిపోయింది జవాన్లు వెళ్తున్న ట్రక్. ఈ ప్రమాదంలో ఇద్దరు సైనికులు మృతి చెందినట్టుగా తెలుస్తోంది. ముగ్గురు సైనికులకు తీవ్ర గాయాలైనట్టుగా తెలుస్తోంది. పహారా కాయటానికి పహారా కాసేందుకు ట్రక్లో జవాన్లు వెళ్తున్నారు. పహారా కాసేందుకు ట్రక్లో జవాన్లను తీసుకువెళ్తూ ఉన్నప్పుడు ఒక చోట వ్యూ పాయింట్ అది. ఆ వ్యూ పాయింట్ దగ్గర ట్రక్ అదుపు తప్పి లోయలోకి పడిపోయింది. ఈ లోయలోకి పడిపోవడంతో ముగ్గురు జవాన్లకు తీవ్రంగా గాయాలయ్యాయి. పడిపోయిన ట్రక్ను కూడా మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ట్రక్కే జవాన్లను తీసుకువెళ్తున్న ట్రక్. జమ్మూ కాశ్మీర్లో ప్రమాదం చోటు చేసుకున్న ట్రక్నే ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. ఆ ట్రక్ జవాన్లను తీసుకొని వెళుతూ ఉన్నప్పుడు ఒక్కసారిగా అదుపు తప్పి ఒక వ్యూ పాయింట్ దగ్గర ఆ ట్రక్ లోయలో పడిపోవడంతో అందులో ఉన్న జవాన్లంతా కూడా దూరంగా పడిపోయారు. ఈ ప్రమాదంలో ఇద్దరు జవాన్లు చనిపోయారు. బందిపోరా పులార్ వ్యూ పాయింట్ దగ్గర వ్యూ పాయింట్ దగ్గర ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అక్కడ ఆ ఏరియాలో వెళుతున్నప్పుడే చాలా జాగ్రత్తగానే వెళుతూ ఉంటారు. ఆ వాహనాలను వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగానే వెళుతూ ఉంటారు. కానీ ఈరోజు జవాన్లను తీసుకుని వెళ్ళేటప్పుడు అదుపు తప్పి ట్రక్ లోయలో పడిపోవడంతో ట్రక్ నుజ్జు అయిపోయింది. దీంతో వెంటనే అప్రమత్తమైన సిబ్బంది అంబులెన్స్లను కూడా అక్కడికి తరలించారు. వెంటనే రెస్క్యూ ఆపరేషన్స్ చేపట్టారు. లోయలో పడిపోయిన ట్రక్ దగ్గరికి వెళ్ళి అందులో చిక్కుకున్న జవాన్లను వెలికి తీశారు. అప్పటికే ఇద్దరు జవాన్లు చనిపోయారు. మరో ముగ్గురు జవాన్లకు తీవ్ర గాయాలయ్యాయి. ఒకసారి మన ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. చాలా లోతుగా ఉంది లోయ. రహదారి కూడా ఘాట్ రోడ్లోంచి వెళుతూ ఉన్నప్పుడు అది ప్రమాదకరమైనటువంటి రహదారి. అక్కడ వ్యూ పాయింట్ దగ్గర ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఒక్కసారిగా అదుపు తప్పి ట్రక్ లోయలోకి పడిపోవడంతో కంట్రోల్ చేయడానికి అవకాశమే లేదు. పల్టీలు కట్టుకుంటూ ట్రక్ లోయలోకి వెళ్ళి పడిపోవడంతో నుజ్జు అయిపోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరు సైనికులు చనిపోయారు. ముగ్గురు సైనికులకు తీవ్ర గాయాలయ్యాయి. పహారా కాసేందుకు వెళ్లే సైనికులను ట్రక్లో తీసుకువెళ్తూ ఉన్నప్పుడు ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అక్కడ భారీగా మంచు కురుస్తూ ఉంది. భారీగా మంచు కురుస్తూ ఉన్నప్పుడు ఆ రోడ్డుపై కంట్రోల్ చేయటం కొంచెం కష్టం కావడంతో ఆ ట్రక్ లోయలోకి జారిపోయింది. భారీగా అక్కడ మంచు కురుస్తూ ఉంది. వారం రోజుల క్రితం పూంచ్ జిల్లాలోనూ ఇదే తరహా ప్రమాదం చోటు చేసుకుంది. ఇప్పుడు మరోసారి ఇక్కడ ఈ ప్రమాదం చోటు చేసుకోవడంతో ఇద్దరు జవాన్లను కోల్పోవాల్సి వచ్చింది. జమ్మూ కాశ్మీర్లో ఘోర ప్రమాదం. బందిపోరా పులార్ వ్యూ పాయింట్ దగ్గర ఈ ప్రమాదం చోటు చేసుకుంది. వెంటనే రక్షణ శాఖ, హోంమంత్రిత్వ శాఖ కూడా ఈ ప్రమాదంపై ఆరా తీస్తున్నట్టుగా తెలుస్తోంది. మా ప్రతినిధి గోపి ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. గోపి, ప్రమాదం గురించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? ఇటు రక్షణ శాఖ, కేంద్ర హోంమంత్రిత్వ శాఖ నుంచి ఎటువంటి రెస్పాన్స్ వస్తుంది? ఏం చెప్తున్నారు? ఎటువంటి ఇన్పుట్స్ ఇస్తున్నారు? రోహిత్, బందిపురా డిస్టిక్ లో జరిగిన ఈ ఘటన ఇద్దరు జవాన్లు అయితే చనిపోవడం జరిగింది. ఒక్కసారిగా పహారా కాస్తున్న జవాన్లంతా కూడా వ్యూ పాయింట్ నుంచి వెళ్తున్న సమయంలో అదుపులు తప్పి పల్టీలు కొడుతూ లోయలో పడిపోవడం జరిగింది. ఇద్దరు జవాన్లు అక్కడికక్కడే మృతి చెందారు. గాయపడ్డ వారిని స్థానికుల సహాయంతో ఆసుపత్రికి తరలించడం జరిగింది. అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే జమ్మూ కాశ్మీర్ లో ఈ యొక్క మంచు గత కొద్ది రోజులుగా వాతావరణంలో వచ్చిన మార్పుల ద్వారా ఒక్కసారిగా మంచు కురవడం పెరగడం జరిగింది. అయితే దీంట్లో భాగంగానే సాధారణంగా నడిచే వాళ్ళు కూడా అక్కడ జారుతున్న పరిస్థితి ఉంది. అయితే వెహికల్స్ బ్రేక్ వేసినప్పటికీ కూడా కంట్రోల్ కాలేని పరిస్థితి అయితే ప్రస్తుతం రోడ్లపైన ఉన్న మంచు వల్ల అయితే జరుగుతుంది. దీంట్లో భాగంగానే ఆర్మీ ట్రక్ వెళ్తున్న సమయంలో ఒక్కసారిగా అదుపు తప్పి లోయలో పడిపోయింది. అయితే ఇద్దరు సైనికులు అయితే మృతి చెందారు. ప్రస్తుతం ఘటన పైన పోలీసులు దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు. రోడ్డు ప్రమాదం ఇది రెండవసారి జమ్మూ కాశ్మీర్ లో జవాన్లు చనిపోవడం అనేది కూడా ఇది రెండవసారి. గతంలో 13 మందికి గాయాలయ్యాయి. అప్పుడు కూడా ఈ ప్రాణ నష్టం జరిగింది. ప్రస్తుతం కూడా ఇద్దరు జవాన్లు చనిపోవడం జరిగింది. అయితే ఈ సీజన్ లో మంచు కురవడం వల్ల ఒకసారిగా రోడ్ అన్ని క్లీన్ చేస్తున్నప్పటికీ రోడ్డుపై ఉండే తేమ, రోడ్స్ పైన ఉండే టైర్లకు గ్రిప్ దొరకకపోవడము, బ్రేక్ వేసినప్పటికీ కూడా జారుతూ వెళ్తున్న విజువల్స్ గత కొద్ది రోజులుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ నేపథ్యంలోనే ఆర్మీకి సంబంధించిన ట్రక్ వెళ్తూ ఉండడం, వ్యూ పాయింట్ దాటి ఆ టర్నింగ్ వద్ద ఒక్కసారిగా బ్రేక్ అదుపు తప్పి బ్రేక్ కంట్రోల్ అవ్వలేదు. ఆ నేపథ్యంలోనే ఒక్కసారిగా బోల్తా పడడం జరిగింది. ఆ బోల్తా పడుతూ పల్టీలు కొడుతూ లోయలో పడిపోవడంతో మొత్తం ఎంతమంది సైనికులు ఉన్నట్టుగా తెలుస్తోంది ఆ సమయంలో గోపి? ట్రక్కులో దాదాపు 28 మంది వరకు కూడా ట్రక్కులో ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే ఇద్దరు మాత్రం స్పాట్ లోనే చనిపోయినట్టుగా
స్థానికుల ద్వారా తెలియడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే కేసు అయితే దర్యాప్తు చేసుకున్నారు. దానికి సంబంధించి కూడా ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. అయితే కేవలం వాతావరణంలో వచ్చిన మార్పులు, అదేవిధంగా రోడ్డుపై ఉన్న తేమనే ఈ ప్రమాదానికి గల కారణాలు అనేది మాత్రం ప్రాథమికంగా అంచనా వచ్చినప్పటికీ పూర్తి స్థాయిలో ప్రస్తుతం దర్యాప్తు అయితే కొనసాగుతుంది. ఒక నైపుణ్యం కల్లా ఆర్మీ జవాన్లు రోడ్డు ప్రమాదంలో చనిపోవడం అనేది కూడా చాలా బాధాకరం. అయితే దీనిపైన ప్రస్తుతం కేంద్ర హోంశాఖ, అదేవిధంగా రక్షణ శాఖ కూడా దీనిపైన ఆరా తీస్తున్నట్టయితే మనకు కొంత సమాచారం అయితే అందుతున్న పరిస్థితి ఉంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే ఇంకా తెలియాల్సి ఉంది రోహిత్. రైట్ గోపి, జమ్మూ కాశ్మీర్లో సైనికులు వెళుతున్న వాహనం అదుపు తప్పి లోయలో పడిపోయింది. సుమారు 300 అడుగుల లోతులో ఈ వాహనం పడిపోయిందని చెప్తున్నారు. ఆ లోయ వాహనం ఎక్కడికి వెళ్ళైతే ఆగిందో అక్కడికి 300 అడుగులు ఉంటుందని చెప్తున్నారు. 300 అడుగుల లోతైన లోయలో పడిపోవడంతో 2 సైనికులు చనిపోయారు. మరో 5 సైనికులకు గాయాలైనట్టుగా తెలుస్తోంది. వెంటనే వారిని ఆసుపత్రికి తరలించి చికిత్సను అందిస్తూ